పాడి రైతుల సంక్షేమమే లక్ష్యంగా విజయ డైరీ పనిచేస్తుందని కృష్ణా మిల్క్ యూనియన్ చైర్మన్ చెలసాని ఆంజనేయులు అన్నారు. 650 లీటర్ల పాల సేకరణతో మొదలై ఇవాళ రోజుకు 3 లక్షల లీటర్ల పాల సేకరణ జరుగుతోందని తెలిపారు. కృష్ణా మిల్క్ యూనియన్ వజ్రోత్సవంలో యూనియన్ పాలకవర్గం, పాడి రైతులు, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మిల్క్ ఇంటిగ్రేటెడ్ ప్రాజెక్టుగా స్థాపన 265 లీటర్లతో ఉదయం తెల్లవారుజామున 4 గంటల 45 నిమిషాలకు ప్రారంభించినటువంటి సంస్థ ఈరోజు 12 కోట్ల లీటర్లో ప్రొక్యూర్మెంట్ దిశగా కృష్ణా, పశ్చిమ, ప్రకాశం, చిత్తూరు జిల్లాల్లో ఇవాళ ప్రయాణం చేస్తూ ఉంది. రోజు 6 లక్షల లీటర్లు ప్రాసెసింగ్ దిశలో. ఆ రోజు ₹1,00,000 దగ్గర నుంచి ఈ రోజున చేరు 50 పైసలకి రైతు దగ్గర కొని 60 పైసలకు వినియోగదారుడికి అమ్మి ఈ రోజున ఈ దిశగా ప్రయాణం చేయటం, మ్యాక్స్ చట్టంలో ఉండటం చాలా సంక్షోభాలను యూనియన్ ఎదుర్కొంది. ఆ రోజున వైఎస్ రాజశేఖర రెడ్డి గారి టైంలో ప్రభుత్వ పరం చేసుకుంటాక మ్యాక్స్లో ఉన్నటువంటి దాన్ని ప్రభుత్వ పరంలో చేసుకుంటాం. కానీ ఆ రోజున కూడా న్యాయస్థానాల ద్వారా కృష్ణా మిల్క్ని కాపాడబడింది. మొన్న అమూల్ వచ్చినా సరే ఆ సంక్షోభాన్ని కూడా మేము రైతులు సమర్థవంతంగా ఎదుర్కోగలిగి యూనియన్ ఒక ఫ్యాక్టరీ ఉన్నదాన్ని 2 ఫ్యాక్టరీలు కూడా పెట్టి ఆ క్రైసిస్ని అన్ని తట్టుకోగలిగాం. రైతులకి భారతదేశంలో అత్యధిక ధర, లాభాలు, బోనస్లు కలిపి ₹902 ఇస్తున్నాం. సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాం. పాడి రైతుకి, పాడి పశువుకి, వినియోగదారుడికి భారం తలగకుండా మేలు కలిగినటువంటి పాలు, పాల పదార్థాలు, స్వీట్స్ని అందజేస్తూ ఉన్నాం. ఈ రకంగా మేము పాడి పశువులకు కూడా రిపీటెడ్ ప్రాబ్లం లేకుండా హై ఈల్డర్స్ పెరగడానికి కావాల్సినటువంటి పశు వైద్యాలన్నింటినీ చేస్తున్నాం. ఎన్ని కాకుండా ప్రభుత్వాన్ని కూడా తద్వారా విజ్ఞప్తి చేస్తాను. విజయ అనేది విజయవాడలో కృష్ణా మిల్క్ యూనియన్లో పుట్టినటువంటి సంస్థ. ఫెడరేషన్లోకి వెళ్తాం, రాష్ట్ర ప్రభుత్వంలోకి వెళ్తాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా రెండూ వాడుకోవటం, ఆ విజయ అనేది బ్రాండ్ అయింది. కానీ మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసేది కోఆపరేటివ్ డైరీలు అయినా సరే ఆ బ్రాండు వాళ్ళే వాడుకోవాలి తప్ప ఎవరో కోప్యాకింగ్కి ఇచ్చే విధానాన్ని తీసుకుంటే ప్రైవేటు వ్యాపారస్తులు తద్వారా ఆ క్వాలిటీ లేని ప్రొడక్షన్ వినియోగదారులకు ఇవ్వటం, తక్కువ ప్రైస్కి ఇచ్చి ఇక్కడ రైతులు నష్టపోవటం, ఇవన్నీ కూడా ఆ మాటను జరుగుతూ ఉన్నటువంటి పరిణామాలని ప్రభుత్వం కేవలం ఎవరైతే కోఆపరేటివ్లో ఉండి మ్యానుఫ్యాక్చరింగ్ హక్కు ఉందో వాళ్ళు మాత్రమే ఆ ప్యాకెట్స్ని దాన్ని ఆ బ్రాండ్ని వాడుకోవాలి తప్ప కోప్యాకింగ్కి ఎవరికి ఇవ్వనటువంటి విధానాన్ని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే తద్వారా వచ్చేటువంటి లాభాలను కూడా ఆ రైతులకు అందజేయటం జరుగుతుంది. రైతు దగ్గర నుంచి యూనియన్ చేసే వరకు వ్యాపారం రైతుకి ఆ లాభాలను ఇవాళ వ్యవసాయదారుడికి ఏది కూడా రైతు చేతుల్లో లేనటువంటి పరిస్థితి. ఒక పాలు మాత్రమే తను పిండిన పాలల్లో లాభాలని తను తీసుకోగలుగుతున్నాడు. కాబట్టి ఇవాళ ఆ రోజు 40 లీటర్ల నుంచి ఇవాళ 12 కోట్ల దిశగా ఎంత కష్టమైనా సరే పాడి రైతు పాలు పెంచుతున్నాడు. ఇంకా ప్రభుత్వాలు కూడా ఇటువంటి చిన్న చిన్న విషయాల మీద దృష్టి, పశువులకి వైద్యానికి చేసే సహకారాన్ని కానీ ఇటువంటి బ్రాండ్ని పక్కదోవ పట్టిస్తున్నటువంటి సంస్థల మీద కానీ ప్రత్యేక చర్య తీసుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.